సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోయింది. అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడుతున్నారు. అలా కొట్టేసిన సొమ్మును నకిలీ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, నిరుద్యోగులకు కమిషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటినే మ్యూల్ అకౌంట్లుగా పిలుస్తారు. ఆయా ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్బీఐ మ్యూల్ హంటర్ ఏఐను ప్రకటించింది. ఇందులో భాగస్వాములు కావాలని బ్యాంకులకు సూచించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ అంశం ప్రస్తావించారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారని చెప్పారు. మ్యూల్ ఖాతాలు సహా వివిధ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పేరిట ఆర్బీఐ హ్యాక్థాన్ నిర్వహిస్తోందన్నారు. దీంతో పాటు ఏఐ, మెషిన్ లెర్నింగ్ తో పనిచేసే మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ను ఆవిష్కరించినట్లు చెప్పారు. ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తోందని అన్నారు.